అంబర్పేట స్వర్ణ గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని ఆవాస ప్రాంతాలకు 104 సర్వీస్ సేవలు అందుబాటులోకి తేవాలని గ్రామస్తులు ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులకు విజ్ఞప్తి చేశారు. అంబర్పేట స్వర్ణ గ్రామ పంచాయతీ 82వ పోలింగ్ బూత్ పరిధిలోని కొత్త అంబర్పేట ఆవాస ప్రాంతంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ సర్వే కార్యక్రమంలో ఆప్కాప్ చైర్మన్ పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి సహాయకులు, కూటమి ప్రముఖులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ఆప్కాప్ చైర్మన్ సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్న బిఎల్ఓలకు వివరాలు అందజేస్తున్న ప్రజలకు సహకారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ ఆవాస ప్రాంతాలకు 104 సేవలు అందుబాటులోకి లేవని ఆప్కాప్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ ఆవాస ప్రాంతానికి సేవలందించే పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారులు 104 సేవలను గ్రామ సచివాలయ కేంద్ర స్థాయిలోనే అందజేస్తామని, అంబర్పేట స్వర్ణ గ్రామ పంచాయతీ పరిధిలోని 4 ఆవాస ప్రాంతాలు దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల 104 సేవలు అందజేయడం ఇబ్బందికరంగా ఉన్నాయని అంటున్నట్టు ఆప్కాప్ చైర్మన్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఆయన అక్కడ నుంచే జిల్లా వైద్యాధికారితో సమస్య పరిష్కారం గురించి మాట్లాడారు. ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవాస ప్రాంతాల మధ్య దూరం బాగా ఎక్కువగా ఉండటం వల్ల అన్ని ప్రాంతాలకు 104 సర్వీస్ సేవలు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మరమట్ల రామతులసమ్మ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లయ్య నాయుడు, మాజీ సర్పంచ్ సత్తార్ సాహెబ్, టీడీపీ మండల శాఖ అధ్యక్షులు కరణం పెద్దిరాజు, టీడీపీ ప్రముఖులు బుజ్జి గోపాల్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ముగ్గురు యొక్క ఆదేశాలతో దేశవ్యాప్తంగా చేసినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టినటువంటి సందర్భంలో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో ప్రభుత్వం వైపున, ఎన్నికల సంఘం వైపున పనిచేసేటువంటి బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో, బూత్ లెవెల్ ఆఫీసరో వాళ్ళనే బిఎల్ఏలు, మా పార్టీల తరఫున ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరున్నారో వాళ్ళిద్దరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే మ్యాపింగ్ అయినటువంటి వాటర్లు కూడా ఒకసారి వెరిఫై చేసుకుని అందులో ఏమైనా డిఫరెన్స్లు ఉంటే ఐసైజ్ చేసి ఉండేటట్టు, అలాగే మ్యాప్ అవున వాటర్లు అయితే ఉన్నాయో ఆ మ్యాప్ అవున వాటర్లన్నీ కూడా కరెక్ట్గా సరిచూసుకొని ఇంకొక 4 వారాలు మాత్రమే టైం ఉంది. ఈ 4 వారాల్లో కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులందరూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కొద్దిగా లీడ్ తీసుకుని కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ప్రతి బూత్లోకి వెళ్ళటమే కాదు, ఆ బూత్లో జరిగినటువంటి మ్యాప్ అయిన వాటర్లు ఏంటి, మ్యాప్ అవన వాటర్లు ఏంటి, మ్యాప్ అవన వాటర్ల వల్ల ఉన్న సమస్య ఏంటి, ఆ సమస్యని ఇమీడియట్గా రెక్టిఫై చేసుకుని, ఉదాహరణకు నేను ఈవేళ ఉంగుటూరు నియోజకవర్గం మరి భీమడోల మండలం 82వ బూత్ నెంబరు 762 ఓట్లు ఇక్కడ ఈ బూత్లో ఉంటే ఇక్కడ బిఎల్ఏ కానీ బిఎల్ఓ కానీ, బిఎల్ఓ నాకు చెప్పిన విషయం ఏంటంటే సుమారు 80% ఇక్కడ మ్యాపింగ్ అయిపోయినాయి, ఇంకా 20% ఓట్లు మ్యాపింగ్ అవ్వాలని నాకు చెప్పిన సందర్భంలో మరి నేను కానీ, కూటమి కుటుంబ సభ్యులు కానీ, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే మ్యాప్ అవని ఓట్లు ఉన్నాయో ఆ ఓటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఓటు జాయిన్ అవ్వటానికి కావాల్సినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించే విధంగా ఆఫీసర్లకు కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా వాళ్ళకి సహాయకారిగా ఉండి అందరి ఓట్లు కూడా ఈ సర్లో ఏదైతే పెట్టామో ఈ ఓట్లన్నీ కూడా అందరికీ మరి ఓట్లు లిస్టులో ఎక్కేలాగా మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే సర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓటర్ నమోదనే చాలా ఇంపార్టెంట్. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ, వచ్చే అసెంబ్లీ మరి పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఏ ఒక్క ఓటు పోయినా సరే మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న విషయాన్ని మనసులో పెట్టుకొని ఈ యొక్క ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కూటమి కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా విన్నవిస్తూ ఒక మంచి కార్యక్రమం వేళ పాల్గొన్నందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను.